డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏమ్మా లక్ష్మి, నన్ను గుర్తుపట్టలేదా? మీరు చక్రవర్తి గారు కదండి? కాదమ్మా, నేను సరిగ్గా చూడు. రండి ఇన్స్పెక్టర్ గారు. చక్రవర్తి గారా? గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? డాక్టర్ గారు రాగానే మీరు వచ్చి వెళ్ళారని చెప్తాను. డాక్టర్ గారి కోసమా? మీరు తలుచుకుంటే దేశంలోని స్పెషలిస్టులంతా మీ గుమ్మ ముందు క్యూలో నిలబడతారు. అలాంటి మీరు ఈ కుర్చీలరావును వెతుక్కుంటూ వచ్చారంటే... ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు? లక్ష్మి నా స్నేహితుడి చెల్లెలు సార్. వాడి పేరు అంజి. మేమిద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళం. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా సార్. దేవుడు మమ్మల్ని విడదీశాడు. అదేంటి అలా మాయమైపోయారు? లక్ష్మి, అతన్ని చూస్తే ఎక్కడూ చూసినట్టు అనిపించడం లేదు. నాకు అలాగే అనిపించడం లేదు. ఏమిటి మీ అన్నయ్య? అవును రాణి, అన్నయ్య నా కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. నేను జాగ్రత్త పడకపోతే అన్నయ్య దొరికిపోయి ఉండేవాడు. ఆ ఇన్స్పెక్టర్ 1000 కళ్ళతో అన్నయ్యను కనిపెడుతూనే ఉన్నాడు. రాణి, అమ్మా రాణి, అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? అవును, మీ ఇంటికి చక్రవర్తి గారు వచ్చేస్తా? అవును మావయ్య, డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు. నేను వస్తాను రాణి.